పెద్దపల్లి జిల్లా ధర్మారం మండల కేంద్రంలో లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో బతుకమ్మ వేడుకలను ఘనంగా నిర్వహించారు. స్థానిక మార్కెట్ యార్డ్ ఆవరణలో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమానికి ఉమ్మడి కరీంనగర్ జిల్లా లయన్స్ క్లబ్ గవర్నర్ సింహరాజు కోదండరాములు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. మొదటగా మండలంలోని 30 మంది నిరుపేద మహిళలకు పండగ సందర్భంగా ఒక్కొక్కరికి 6,000 విలువగల నిత్యావసర వస్తువులను పంపిణీ చేశారు. ఆ తర్వాత బతుకమ్మ వేడుకల్లో పాల్గొన్న మహిళలకు పలు రకాల బహుమతులను అందించారు. అనంతరం లయన్స్ క్లబ్ అనుబంధమైన ధరణి క్లబ్ ఆధ్వర్యంలో మహిళలు కలిసి బతుకమ్మ ఆడారు. ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ ప్రతినిధులు రాజేందర్, మల్లేష్, శ్రీనివాస్, ఎల్లారెడ్డి, రవీందర్తో పాటు మహిళలు పాల్గొన్నారు. సో దానివల్ల ప్రజలు కూడా చేరువై మరింత అందించడం వీలవుతుంది. ప్రస్తుతానికి మాకు 3,600 మందికి సభ్యులు ఉన్నారు. మన ఈ 320G అంటాం, 320G జిల్లాలో వీరి ద్వారా అనునిత్యం ప్రతి రోజు ఎక్కడో ఒక దగ్గర సేవా కార్యక్రమం నిత్యం చేస్తున్నాం. తర్వాత ముఖ్యంగా మా లయన్స్ క్లబ్స్కి ఈ ఐకి సంబంధించినటువంటి విజన్కి సంబంధించినటువంటి ఐ క్యాంప్స్ కండక్ట్ చేసి బతుకమ్మ సెలబ్రేషన్ సందర్భంగా ప్రతి ఒక్క నిరుపేద కుటుంబాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి నిత్యావసర సరుకులు, ఒక నెలకు సరిపడే నిత్యావసర సరుకుల్ని లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో అందజేయడం జరిగింది. అలాగే బతుకమ్మ సెలబ్రేషన్స్ కూడా నిర్వహిస్తున్న లయన్స్ క్లబ్ ధర్మారం అండ్ ధరణి ధర్మారం వాళ్ళందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. సంతోషంగా పండుగ సెలబ్రేట్ చేసుకోవాలని లయన్స్ క్లబ్ వాళ్ళు నిర్వహించిన ఈ కార్యక్రమాన్ని అభినందిస్తూ ఇలాంటి కార్యక్రమాలు మున్ముందు ఎన్నో